పెళ్లిళ్ళ సీజన్కు తగ్గట్టు టాలీవుడ్లో వరుసగా వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. రీసెంట్గా డైరెక్టర్ క్రిష్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. సింగర్ అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ జరిగినట్లు నిన్ననే నాగార్జున ప్రకటించారు. త్వరలోనే నాగ చైతన్య, శోభితల వివాహ వేడుక జరగనుంది. అదే సమయంలో తాజాగా నటుడు సుబ్బరాజ్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. తను వివాహం చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. పెళ్లి అనంతరం తన భార్యతో కలిసి బీచ్లో దిగిన పిక్స్ను పోస్ట్ చేశారు. అయితే తనకు పెళ్లిపై అసలు ఇంట్రెస్ట్ లేదని పలు ఇంటర్వ్యూస్లో చెప్పిన సుబ్బరాజు ఇప్పుడు 40 ఏళ్ల వయసులో సైలెంట్గా వివాహం చేసుకోవడం విశేషమే. ప్రస్తుతం సుబ్బరాజు దంపతులు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో కొత్త దంపతులు వధువరులు గెటప్లో చాలా సింపుల్గా కనిపించారు. అదే సమయంలో పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు సుబ్బరాజు దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే సుబ్బరాజు భార్యకు సంబంధించిన వివరాలు ఇంకా తీయరాలేదు. ఇంకా సుబ్బరాజు కెరియర్ విషయానికి వస్తే భీమవరానికి చెందిన ఆయన అనుకోకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ ఇంట్లో ఉన్న కంప్యూటర్ను బాగు చేయడానికి వెళ్ళి ఆయన వద్దే పర్సనల్ అసిస్టెంట్గా చేరారు. ఆయన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఖడ్గం మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ సినిమాలోకి చిన్న రోల్ను పోషించారు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నారు. ఆర్య, శ్రీ ఆంజనేయం, నేనున్నాను, సాంబ, భద్ర, పౌర్ణమి, దేశముదురు, అతిథి, తులసి, పరుగు, బుజ్జిగాడు, నేనింతే, బిల్లా, కలేజా, అమ్మ నాన్న, ఓ తమిళ అమ్మాయి, పోకిరి, లీడర్, బిందాస్, గోల్కొండ హై స్కూల్, దూకుడు, పంజా, శ్రీమంతుడు, బాహుబలి 2 వంటి అనేక సినిమాల్లో యాక్ట్ చేశారు. అలానే తెలుగు పాటు తమిళ్తో మలయాళం, హిందీ భాషలో ఇప్పటికీ వరుస సుమారు 100కు పైగా సినిమాల్లో నటించి అలరించారు సుబ్బరాజు. ఎక్కువగా విలన్గానే కనిపించినప్పటికీ తను కామెడీతో తెగ మెప్పిస్తుంటారు. ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా ఇప్పుడు ఇంటివాడైపోయాడు.